నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడైన బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా కుంభరాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఏ యోగాలు పట్టబోతున్నాయి మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. ఒక విషయం చెప్పాలి అంటే కుంభరాశి వాళ్ళకి గత మాసంలో మనం చెక్ చేస్తే కనుక గురుబలం లేకపోవడం కానీ, రవి బలం లేకపోవడం కానీ, గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కానీ అనేక రకాల కష్టకాలం నడవడం, చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా చూడడం, కెరీర్లో ఒడిదుడుకులు ఎక్కువగా చూడడం కానీ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారు. అయితే ఇక్కడి నుంచి డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురు బలము అనేటువంటిది మీకు పెరగబోతోంది. గురుడు మళ్ళా తిరిగి మీకు పంచమ స్థానంలోకి రావడం వల్ల 100% మీకు రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ కోసం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మీకు కెరీర్లో గ్రోత్ కనబడుతుంది. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది, గౌరవ మర్యాదలు చాలా బాగుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానాది విషయాల్లో కానీ శుభవార్త వినేటువంటి యోగం తప్పకుండా పడుతుంది అని చెప్పొచ్చు. లాభంలో కుజగ్రహ సంచారం అద్భుతంగా అనుకూలిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూ వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, కోర్టుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఈవెన్ అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే లాభంలో కుజుడు అనుకూలిస్తున్నారంటే తప్పకుండా వాటన్నిటి నుంచి బయటకు వచ్చేటువంటి మార్గం, లాభాలు చూసేటువంటి మార్గం తప్పకుండా మీకు కలుగుతుంది అని చెప్పొచ్చు. కుజుడు అద్భుతంగా అనుకూలిస్తున్నారంటే బలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి లాభాలు తప్పకుండా కలుగుతాయి. అయితే రవి కూడా అనుకూలిస్తున్నారండి. ఇక్కడ చూడండి, దశమ ఏకాదశ స్థానాల్లో రవి అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారంటే ప్రమోషన్ వస్తుంది. గత మాసంలో ఏదైతే మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డారో అదేవిధంగా ఈ మాసంలో మీరు ఇంకా గ్రోత్ అనేటువంటి చూస్తారు. ప్రమోషన్ రావడం, రాజకీయ నాయకులకి తప్పకుండా గౌరవ మర్యాదలు కానీ, పదవీ యోగం కానీ పట్టే అవకాశం ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే, చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా సరే, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా రవి బలము అనేటువంటిది పెరిగింది అంటే మీకు మంచి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి అని చెప్పొచ్చు. ఇదే విధంగా దశమ స్థానంలో బుధుడు అనుకూలిస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన లాభాలు చూస్తారని చెప్పొచ్చు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జర్నలిజం కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి లాభాలు అనేటువంటివి కలుగుతాయి. మీ వాక్ చాతుర్యం వల్ల జనాల్ని ఆకర్షించుకునేటువంటి అవకాశాలు, ఆ పరిస్థితులు జనాల్ని ఆకర్షించుకునేటువంటి అవకాశాలు, ఆ పరిస్థితులు తప్పకుండా చూస్తారు అని చెప్పచ్చు. దశమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారండి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, విమెన్ క్లాతింగ్ బొటిక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ద్వారా వృత్తిని కొనసాగించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శుక్ర బలము అనేటువంటిది బాగుండడం వల్ల 100% మీకు మంచి జన ఆదరణ బాగుంటుంది, అవకాశాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వస్త్ర లాభాలు, ఆకస్మిక వస్తు లాభాలు అన్నీ కూడా ఖచ్చితంగా కలుగుతాయి అని చెప్పచ్చు.
ఇకపోతే శుక్రుడు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఉండేటువంటి మాట పట్టింపులు కానీ మనస్పర్ధలు కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. ఇంకా ప్రతికూలంగా మిశ్రమంగా అనుకూలించేటువంటి గ్రహాలు మనం చెక్ చేస్తే లగ్నంలో ఉండేటువంటి రాహు వల్ల చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు, దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం, డబ్బులు వస్తాయండి, ఎర్నింగ్స్ బాగుంటాయి, సేవింగ్స్ అనేటువంటి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కాళ్ళకి సంబంధించి ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉండడం కానీ, పాదాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ, నరములకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో కేతుగ్రహ సంచారం బాగాలేదు. సప్తమంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది బాగాలేదు. పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నా, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నా కాస్త ఒడిదుడుకులు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కనబడతాయి అని చెప్పచ్చు. భగవత్ ఆరాధన అనేటువంటిది ఇంకా ఎక్కువగా చేయండి కుంభరాశి వాళ్ళు. కేతు యొక్క అనుగ్రహము అంటే కేతు ఎప్పుడు కూడా దైవభక్తికి సంబంధించిన ప్లానెట్ అండి. మీరు ఎంత డివోషనల్గా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళగలిగితే కేతు అంతలా మీకు అనుకూలిస్తారు అని చెప్పచ్చు. అయితే ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చాలా అద్భుతమైనటువంటి సమయము అని మరీ చెప్పచ్చు. ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ చాలా బాగుంటాయి. నెంబర్ 1, నెంబర్ 5 మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆదివారము, గురువారము అనేటువంటిది అదృష్ట వారాలుగా చెప్పచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ, ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని నిత్యము శివార్చన, శివాభిషేకం చేయడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.